వెలుగుతూ ఉండాల్సిన దీపం ఆరిపోతుందంటే దానికి కారణం ఏంటి చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు వెలుగుతూ ఉండాల్సిన మన దీపం ఆరిపోతుందంటే దానికి కారణం ఏంటి చెప్పమంటారా? దేవునితో మన సంబంధం ఏమైందంటే తెగిపోయింది. ఏమైంది చెప్పండి? తెగిపోయింది. తెగిపోతేనే నీ దీపం ఏమైపోతుంది చెప్పండి? ఆరిపోతుంది. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీదే ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడుదు కదా. దీపాన్ని ఎక్కడ ఉంచడానికి తేవాలట? నీవు దీప స్తంభం మీద పెట్టాలి. ఎక్కడ? మన ఇంట్లో ట్యూబ్ లైట్లు కానీ బల్బులు కానీ ఎక్కడుంటాయండి? మంచం కింద ఉంటాయా? చెప్పండి. కింద స్థాయిలో ఏముండవు. ఎక్కడుంటాయి చెప్పండి? ఇదిగో మన మందిరంలో కూడా దీపాలు ఎక్కడున్నాయమ్మా? పైనే ఉన్నాయి. ఇంటిళ్ళ పాది వారి అందరికీ కూడా వెలుగివ్వాలంటే దీపం ఎక్కడుండాలి? ఎప్పుడు పైన ఉండాలి. దీపస్తంభం, లైట్ హౌస్ అంటారు దాన్ని. సముద్రపు ఒడ్డున ఉంటుంది. వాడకు ఇది ఒడ్డు, ఇది ఒక పట్టణం, ఇది ఒక నగరం అనే విషయం తెలుస్తుంది. దేన్ని బట్టి? ఆ లైట్ హౌస్ను బట్టి. మీ దీపాన్ని దీపస్తంభం మీద ఉంచడానికి తీసుకురండి అంటున్నాడు. చాలా మంది తమ దీపాలు ఎక్కడ పెట్టేస్తున్నారట? కొంచెం కింద పెట్టేవాళ్ళు ఒకరు, మంచం కింద పెట్టేవాళ్ళు ఒకరు. పెట్టచ్చు, పర్వాలేదు అంటున్నాడు అక్కడ. తల్లి ఏమన్నాడు చదువు. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీదనే ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. అంటే తేకూడదు, పెట్టకూడదు. ఎక్కడ పెట్టకూడదు మీ దీపాన్ని? చెప్పండి తల్లి, ఎక్కడ పెట్టకూడదు? కొంచెం కింద కానీ మంచం కింద. 2 విషయాలు చెప్పాడు. ఒకటి కొంచెం అన్నాడు, 2 మంచం అన్నాడు. 2 రైమింగ్ బాగుందని చెప్పలేదమ్మా. మనకు పద్యాలకి కవులకు కవిత్వాలు రాయడానికి రైమింగ్ కావాలి. దేవుడికి రైమింగ్ కోసం చెప్పలేదు ఈ మాట. ఆ రోజుల్లో వ్యాపార లావాదేవీలన్నీ కూడా దేంతో జరిగేవి అంటే కుంచాలతో జరిగేవి. నిజమే కదా? పూర్వకాలం డబ్బులు లేవండి. మానవుడు డబ్బును సృజించక మునుపు, డబ్బును మనిషి తయారు చేయక మునుపు, డబ్బు ఎవరు చేశారు? దేవుడా మనిషా? మనిషి. దేవుడు చేయలేదు. మనిషి తయారు చేయక మునుపు వస్తు మార్పిడి పద్ధతి అనే వ్యాపార లావాదేవీలు జరుగుతుండే. వస్తు మార్పిడి పద్ధతి అంటే నీ దగ్గర ధాన్యం ఉంటే నా దగ్గర గోధుమలు ఉంటే గోధుమలు నీకు ఇచ్చి ధాన్యం నేను తీసుకోవాలి. దీన్ని ఏమంటారండి? వస్తు మార్పిడి పద్ధతి అంటారు. సోషల్ స్టడీస్ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ వ్యాపార లావాదేవీలన్నీ ఎలా జరుగుతాయి చెప్పండి? ఎలా జరుగుతాయమ్మా? కొంచాలతోనే. ఇప్పుడు మినుములు, పెసలు, ధాన్యం ఇవన్నీ ఉన్నాయి చూసారా? అవన్నీ మనం అమ్మాలన్నా కొనాలన్నా వేటితో కొంటాం తల్లి? అయ్యా చెప్పండి, దేనితో కొంటాం? కొంచెం లెక్కే కదా. అంటే వ్యాపారం కొంచెము దేనికి సాదృశ్యంగా ఉందన్నమాట? వ్యాపారానికి సాదృశ్యం ఉంది. చాలా మంది తమ దీపాలు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారటండి? వ్యాపారాల్లో పెట్టారు. అంటే అర్థం ఏంటి తెలుసా? చాలా మంది అడగండి, ఆదివారం అయ్యా నువ్వు ఎందుకు మందిరానికి రావట్లేదు, నువ్వు సంఘానికి ఎందుకు దూరంగా ఉంటున్నావు, సహవాసానికి ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అడిగితే, ఆదివారం ఏంటండి బిజీగా వ్యాపారం జరుగుతుందండి. ఎప్పుడు జరుగుతుంది వ్యాపారం? ఏ వ్యాపారం అయినా బాగా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఆదివారం. కనుక ఆదివారం అండి మంచి వ్యాపారపు వేడిగా వ్యాపారం జరుగుతుందండి. చాలా జోరుగా జరుగుతుందండి. బాగా లాభం వచ్చేది ఆ రోజేనండి. మిగతా వారం రోజులు అమ్మేది ఒక లెక్క, ఆదివారం అమ్మేది ఇంకొక లెక్క. ఆ రోజు వ్యాపారం మానేసి వస్తే చాలా నష్టం వస్తుందండి అని ఎంతోమంది పనుల్లో పడి, వ్యాపారంలో పడి, బిజీ లైఫ్లో పడి చెప్పండి
దేవుని సన్నిధికి రాని వారు లేకుండా లేరా? మానేసిన వారు లేరా? ఉన్నారు కదా. అంటే వారు దీపాన్ని ఎక్కడ పెట్టారు? కొంచెం క్రింద పెట్టారు. మరికొంతమంది తమ దీపాన్ని ఎక్కడ పెట్టారట? ఎక్కడ పెట్టారమ్మా? మంచం కింద. నువ్వు టపాసులు వెలిగించాలనుకుంటే దీపావళికి రోడ్డు మీద ఇంట్లోంచి బయటకు వచ్చి వెలిగించు. ఎక్కడ వెలిగించాలి మాట్లాడాడంటే, మంచం మనకి ఆదరణ ఇస్తుంది. చెప్పండి, మంచం మనకి ఏమిస్తుంది? ఆదరణ ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, సుఖమైన నిద్రనిస్తుంది. కొంతమంది అంటారు, నాకు రాత్రి నిద్ర పట్టలేదండి. ఏరా తల్లి నీకు నిద్ర పట్టలేదు, కారణం ఏంటంటే మంచం లేక అంటాడు. ఏం లేక అంటే మంచం లేకపోతే ఏం పట్టదట? నిద్ర పట్టదు. అంటే నిద్ర సుఖానికి ఏది సాదృశ్యంగా ఉందన్నమాట? మంచం. అంటే నువ్వు నిద్రపోవడానికి ఆసక్తి చూపి, నీ ఆసక్తి దేని మీద ఉంది? సుఖం మీద ఉంది, మంచం మీద ఉంది, లేదా నిద్ర మీద ఉంది. ఆ నిద్రావస్థలో ఆ బద్ధకంతో ఎక్కడికి రావడం మానేసావు? దేవుని మందిరానికి రావడం మానేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. మీ దీపం వెలుగుతుందా? కొందరేమో వ్యాపార లావాదేవీలో పడి బిజీ లైఫ్లో పడిపోయి బిజీగా గడుపుతూ, నేను పనిలో ఉన్నానండి, వ్యాపారపు మహా జోరుగా జరుగుతుందండి ఆదివారం, అందుకే గుడికి రావటం లేదండి అని చెప్తున్నాడు. మరికొంతమంది నిద్రపోయానండి బాబు, అలసటగా ఉందండి బాబు అని చెప్పి నిద్రా సుఖం కోసమే ఎక్కడికి రావట్లేదు? దేవుని సన్నిధికి రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దీపం వెలుగుతూ ఉండాలంటే అది కొంచెం కింద కానీ, చెప్పండి, మంచం కింద కానీ పెట్టడానికి వీల్లేదు, పెట్టనే కూడదు అన్నాడు. మరి ఎక్కడ పెట్టాలట? దీపస్తంభం మీద. ఎక్కడ పెట్టాలి? మీ చుట్టూ ఉన్న వారికి అందరికీ వెలుగు ఇవ్వాలంటే పెట్టాల్సిన దీపం ఎక్కడ పెట్టాలండి? స్తంభం మీద, ఎత్తైన స్థానంలో. మీరు అనుకోవాలి, ప్రతి విశ్వాసి అనుకోవాలి. ఏమనుకోవాలి తెలుసా? నేను సంఘంలో ఒక దీపంగా ఉండాలనుకోవాలి. ఏమనుకోవాలి చెప్పండి? నేను సంఘంలో, నా మందిరంలో నేను ఎలా ఉండాలి? ఒక దీపంలో వెలుగుతూ ఉండాలనుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ అనుకోవాలి, నేను దీపంలాగా వెలగాలి, దీపంలా ఉండాలన్నారు. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళారా, అటువంటి ఆసక్తి మీరు కనపరచాలి. దేవుని వాక్యం చెప్తుంది,